పొలిటికల్ ఫైట్ ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రస్తుతం అక్కడ నివురు కప్పిన నీరులా ఉన్నాయి పరిస్థితులు. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ఏకంగా సిఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. రేపు కొందరు వైసీపీ వర్గీయులు బీజేపీలో చేరనుండగా ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గీయులకు చెందిన వాహనాలపై దాడి జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ టీడీపీ నేతలు ఆసుపత్రిలో చేరగా అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ప్రస్తుతం ధర్మవరంలో పొలిటికల్ ఫైట్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? ప్రియా, సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. గతంలో గత 2 నెలల క్రితం కూడా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య కూడా భారీ గలాట చోటు చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి టీడీపీ వర్సెస్ బీజేపీగా రగడ మారని చెప్తున్నారు. అయితే ఇందులో మాజీ వైసీపీ నాయకుల పాత్ర కూడా ఉందని టీడీపీ వర్గీయులు ఆరోపణ చేస్తున్నారు. రేపు కొంతమంది టీడీపీకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన కొంతమంది వర్గీయులు బీజేపీ చేత పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈ ఏర్పాట్ల విషయంలో ఫ్లెక్సీల సంబంధించిన విషయంలో ఇరు వర్గాల టీడీపీ మాజీ వైసీపీ మధ్య కూడా పెద్ద ఎత్తున దుమారక్షం జరిగింది. అది కాస్త భారీ గొడవకు దారి తీసింది. దీన్ని కంట్రోల్ చేసేందుకు లిబరల్ పార్టీ పోలీసులు కూడా ధర్మవరం పోలీసులు రంగంలోకి దింపాల్సి వచ్చింది. డిఎస్పీగా ఇటీవల మొన్న ఛార్జ్ తీసుకున్న డిఎస్పీగా హేమంత్ కుమార్ తో పాటు పలు సిఐలు, ఎస్ఐలు, సిఆర్పీ, స్పెషల్ పార్టీ బలగాలు కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియజేసే సందర్భం ఉంది కాబట్టి దానికి పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ప్రియా, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ధర్మవరంలో పొలిటికల్ ఫైట్ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం అక్కడ నివురుగప్పిన నీరులా పరిస్థితులున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు సిఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. రేపు కొందరు వైసీపీ వర్గీయులు బీజేపీలో చేరే క్రమంలో ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గీయులకు చెందిన వాహనాలపై దాడి జరిగింది. పలువురికి ఇందులో గాయాలయ్యాయి. గాయపడ్డ టీడీపీ నేతలు ఆసుపత్రిలో చేరగా అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.